కార్తీక శుద్ధ నవమి. నవమి నాడు ఏం చేయాలో చెప్పేటటువంటి వృత్తాంతం ఇది. తత్వనిష్ఠుడు అనే పేరు కలిగిన ఓ మహానుభావుడు ఉండేవాడు. ఆయన బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడు. సూర్య ఉదయకాలానికి పూర్వమే లేచి ఏ సూర్యుడు రథానికి గుర్రాలని బిగించుకుని బయలుదేరతాడో ఆ బయలుదేరేటటువంటి కాలంలో మందేహులనే పేరు కలిగిన రాక్షసులు సూర్య రథానికి అడ్డుపడతారో అడ్డుపడ్డటువంటి వారందరినీ తొలగించడానికి తాను సంధ్యా వందన అర్ఘ్య జలాన్ని స్వయంగా విడిస్తాడో అలా నిశ్చయంగా యథార్థంగా నిరంతరాయంగా చేస్తూ సూర్య రథం సుఖంగా కొనసాగేందుకు ఎప్పుడూ కూడా అదే విధమైనటువంటి ప్రక్రియని ఆచరిస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతూ 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 బ్రాహ్మణ ధర్మం ఏదో ఆ ధర్మాన్ని నిత్య నియమంగా పాటిస్తూ ఉండేటటువంటి బ్రాహ్మణుడు ఓసారి పొరుగు ప్రదేశానికి వెళ్ళడం కోసమని కాంతాళమభిగచ్చల్ సహా అడవి మార్గం గుండా ప్రయాణించవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా తాను చేయవలసిన బ్రాహ్మణ కృత్యాన్ని మాత్రం మానేవాడు కాడైన అంతటి నిష్ఠాపరుడు. వెళుతున్నటువంటి సందర్భంలో ముగ్గురు బ్రహ్మరక్షస్సులు అకస్మాత్తుగా చెట్టు మీద నుండి దిగారు. ఆగవయ్యా, ఎక్కడికి వెళుతున్నావు? మేము రక్షోగణ అధినేతలం, అంటే రాక్షసులందరికీ కూడా పై అధికారులం. నిన్ను భుజించడానికి స్వయంగా సిద్ధంగా ఉన్నాం. నిన్ను పీక్కు తిని చంపుతాం. మా లక్షణం అది. అంచేత ఏ విధమైనటువంటి జాలి గుణం లేనటువంటి మాకు నువ్వు ఆహారం వెంటనే అయిపోయావా? సంతోషం. లేని పక్షంలో మాదైనటువంటి పద్ధతిలో నీ ప్రాణాన్ని తొలగిస్తాం స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమాత్రమూ భయపడలేదు. చాలా ధైర్యంగా కూర్చున్నాడు ఒకే ఒక ప్రదేశంలో. వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. మమ్మల్ని చూడగానే చాలా మందికి ప్రాణం పోతుంది. మేం గొంతుని మేఘ గంభీర ధ్వానంతో పెద్ద అరుపు అరిచినట్టుగా మాట్లాడే కారణంగా మాగన్ను వేస్తారు ఎవరైనా. ఈయన ఏమాత్రమూ భయపడకుండా ఇక్కడ ఇలా ఉండగలిగింది కారణం ఏమిటని ఆశ్చర్యపడుతూ ముగ్గురు ఆయన కూర్చున్న చోటుకు అలా వెళ్ళి చూస్తున్నారు. ఆయన వెంటనే తన సంచిలో నుండి శుద్ధ కలశాన్ని, అలాగే దానిలో జలాన్ని స్వయంగా వేరొక పాత్ర నుండి స్వయంగా పుసుకుని అరివాణాన్ని ఎదురుగా పెట్టుకుని స్వచ్ఛమైనటువంటి మంత్ర పఠనాన్ని ప్రారంభించాడు. ఎప్పుడైతే అమోఘమైన భూత ఉచ్చాటన మంత్రాలని పఠించడం ప్రారంభించాడో దాంతో బ్రహ్మరక్షసులు ముగ్గురు కూడా ఒక్కసారిగా పూర్వ జన్మ జ్ఞానం తెలుసుకోగలిగిన వాళ్ళు అయ్యారు. పారిపోలేదు. భూత ఉచ్చాటన మంత్రాలు అంటే భూతాలని తొలగించేందుకు ఏర్పాటు చేయబడ్డ మంత్రాలు అని అర్థం. కానీ ఈయన ఎప్పుడైతే ఆ మంత్రాలని పఠించాడో వాళ్ళకి పూర్వ జన్మ జ్ఞానం రావడం ప్రారంభించింది. ముగ్గురు వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఏమిట్రా, ఈ బ్రాహ్మణుడిలా జపాన్ని ప్రారంభించిన మరుక్షణంలో మనకి ఏదో తెలియని విషయాలు గుర్తొస్తున్నాయి అని అనుకుని ముగ్గురు 3 ప్రదేశాల్లోనూ ఆయన జపం చేస్తూ ఉన్నంతసేపు కూర్చుని పూర్వ విశేషాలని ఆలోచించుకోవడం మొదలెట్టారు. జపం ముగించిన మరుక్షణం ఒకరి తరువాత ఒకరు రావాలని నిశ్చయించుకున్న వారిలో మొదటివాడు వచ్చి సాష్టాంగపడి, స్వామి, ఇప్పుడు నా పూర్వజన్మ జ్ఞానం నాకు కలిగి నేను యథార్థంగా తెలుసుకోగలిగా. నేనేమన్నా, నేను విష్ణు ఆలయంలో అమోఘమైనటువంటి అర్చన చేసే పదవిలో ఉండేవాడిని, అర్చకుడిని. యథార్థంగా అర్చన చేయవలసి వచ్చినప్పటికీ కూడా ప్రాలుమాలిక అంటే బద్ధకం కారణంగా సక్రమంగా అన్ని మంత్రాలని చదువుతూ ఉండేవాడిని కాదు. ఆ రోజుల్లో అనుకునేవాడిని, నేను తప్పు చేస్తున్నాను, పరమేశ్వరుడు శిక్ష విధిస్తాడు అనే నమ్మకం నాకు ఉండేది. కానీ ఎందుకో నాకు ఆ విధమైనటువంటి ప్రాలుమాలిక అలసత పుట్టుకతో వచ్చింది కాబట్టి సంపూర్ణమైనటువంటి మంత్రాలని మననం చేసేవాడిని కాదు. అంతేకాక నివేదనకి పరమేశ్వరుడికి ప్రీతికరమైన వస్తువుని తీసుకువెళ్ళవలసి వస్తే అలా కాకుండా నాకు ఇష్టమైనటువంటిది ఏదో ఒక పదార్థాన్ని అక్కడ నివేదన చేసి వచ్చేసేవాడిని. ఒక్కొక్కసారి ఒట్టిగా గిన్నెను తీసుకువెళ్ళి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి తెచ్చేసేవాడిని కూడా. ఇట్లాంటి అపరాధాలని చాలా చేశాను. కానీ మానసికంగా ఒక భయం మాత్రం ఉంటుండేది, ఏదో దోషం నేను చేస్తున్న కారణంగా నాకు ఏదో శిక్ష విధింపబడకుండా ఉండదు అని. అలాంటి నేను విపరీతమైన దారిద్ర్య స్థితికి వెళ్ళిపోయి ఆ విష్ణువాలయంలో అర్చకునిగా ఉన్న కారణంగా వచ్చినటువంటి భక్తులు ఇచ్చిన ధనంతో మంచి విలాసంగా జీవించి ఉన్నప్పటికీ కూడా ఆ మొత్తం ఉన్నటువంటి సొమ్మంతా కోల్పోయి దారిద్ర్య స్థితిలో దారుణమైనటువంటి మరణాన్ని పొంది మరుజన్మలో ఇదిగో ఈ బ్రహ్మ రక్షో జన్మ అంటే బ్రహ్మ రాక్షస
జన్మను ఎత్తాను. ఎత్తినా కూడా పూర్వ జన్మలో చేసిన పాప ఫలితంగా ఈ జన్మకి ఈ విధమైన రూపం వచ్చిందని గమనించలేక ఎందరో పాంధులు యాత్రికులైనటువంటి వాళ్ళు ఈ త్రోవను వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సర్వ వస్తువులని అపహరించేవాడిని, వాళ్ళ ప్రాణాలని తీసేవాడిని, దుర్మార్గంగా వధించి మాంస భక్షణాన్ని చేసేవాడిని. ఇలాగే జరుగుతూ వెళ్ళిపోయింది. కానీ ఏనాడు నాకు ఈ విధమైన పూర్వ జన్మ ఆలోచన రానిలేదు. నీ వల్ల నాకు కలిగింది కాబట్టి ఎప్పుడూ కూడా అర్చకుడినైనటువంటి నేను సంపూర్ణమైనటువంటి ఆ ఆరాధన భావంలోనే గడపాలనే కొత్తదైనటువంటి ఆలోచనకు వచ్చాను. ఈసారి నుంచి ఇలా చేయను. నాకు ఈ రక్షోరూపం అంటే రాక్షస రూపం తొలగేటటువంటి ఆ విధానాన్ని, ఉపాయాన్ని, మంత్రాన్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు మొదటి బ్రహ్మరక్షస్సు. పురాణం ఒక కథని మనని మార్గదర్శనాన్ని చేస్తూ చెప్తుంది. ఇలా ఉండాలి సుమా, ఇలా ఉండకూడదు సుమా అని ప్రబోధిస్తుంది తప్ప పురాణం మనని భయపెట్టదు. పురాణం మనని ఏ విధంగానూ వక్రీకరించి ఆలోచించుకోవాలనే బుద్ధిని కలగ చేయదు. ఈ మొదటివాడు పక్కకి వెళ్ళగానే రెండవ వాడు వచ్చాడు. నిజమే, నేను కూడా వాడు చేసినటువంటి దోషాన్నే చేస్తుండేవాడిని. యథార్థంగా ఎవరైతే నా దగ్గరకు వస్తూ ఉండేవారో వాళ్ళందరినీ మోసగించి నా వ్యాపారంలో పూర్తిగా వాళ్ళు అట్టడుగుకి వెళ్ళిపోయేటటువంటి స్థితిని కలిగించేవాడిని. ఈనాడు వంచన తప్ప ఈనాడు రుజువైనటువంటి మార్గంలో వాళ్ళకి వస్తువులను ఇచ్చేవాడిని కాదు. ఎవరైనా మోసపోయిన వాళ్ళు కానీ వచ్చినట్టయితే తీవ్రమైనటువంటి స్వరంతో అరుస్తూ దౌర్జన్యానికి పాల్పడుతూ సంపూర్ణమైనటువంటి అన్యాయాన్ని చేశాను. నా భార్యాపుత్రుల కోసం సంపాదిస్తున్నాననే భావాన్నే పొందాను తప్ప ఏనాడు ఈ విధమైన అధర్మ ఆర్జనని చేసి నా కుటుంబాన్ని పోషిస్తున్నాననే ఊహ కూడా నాకు ఏమాత్రం లేకపోయింది. ఆ మొదటి బ్రహ్మరక్షసు తాను సక్రమంగా పూజని చేయకపోయినా ఆ చేయలేనటువంటి తనాన్ని తెలుసుకుని ఏ కష్టం తన కుటుంబానికి తనకి రాబోతుందో, ఏ శిక్ష పరమేశ్వరుని చేత విధింపబడుతుందో కనీసం అవగాహనకైనా ఆ రోజుల్లో నోచుకున్నాడేమో. కానీ నాకు ఆ విధమైనటువంటి జ్ఞానము అవగాహన కూడా లేదు. ఏమైతే అవుతుంది అనే ధ్యాస కూడా లేదు. నా భార్యాపుత్రుల కోసం నేను సుఖంగా సంపాదిస్తున్నాననే ఊహ తప్ప ఇంతటి పాపాన్ని నేను మూటకట్టుకుంటున్నాననే ఊహ కూడా నాకు ఏనాడు రాలేదు. పైగా నాకున్నటువంటి ముగ్గురు పుత్రులకి నాదైనటువంటి ఈ వంచన బుద్ధినే బాగా నేర్పి వాళ్ల చేత కూడా ఈ విధమైనటువంటి వంచనని చేయించి తీర్థయాత్రా స్థలాలలో మరింతగా మోసం చేసి జీవించాను. వెళ్ళేటటువంటి భక్తులైన వాళ్ల మెడలలో నగలని, వాళ్ళకి సంబంధించినటువంటి ధనరాశుల్ని, వస్తు సంభారాలని, వాటిని దొంగిలించే విధానాన్ని కూడా నా పుత్రులు చేస్తుంటే అలా వచ్చిన సొమ్మైనా సొమ్మే అని భావించానే తప్ప పరమేశ్వర దర్శనానికి వెళ్ళేటటువంటి ఆ మహానుభావులైన భక్తుల వస్తు సంభారాలని అపహరించుతున్నానే, దీనివల్ల ఏ కష్టం వస్తుందో అనే ఊహ కూడా లేనటువంటి జీవితాన్ని చివరి వరకు గడిపాను. కానీ అదే ఆశ్చర్యము స్వామి, ఏనాడు కూడా నేను ఇబ్బంది పడినటువంటి దాఖలాలు నాకు కనిపించలేదు. ఎందరెందరో దాసదాసీ జనం చాలా గొప్పవాడిగానే నన్ను స్తుతిస్తూ వచ్చారు. అవి నిజమేని అనుకున్నాను. కష్టం అనేది ఈనాడు లేకుండా ఈ అధర్మ ఆర్జిత ద్రవ్యంతో ఎదుగుతుంటే అందరూ గ్రామస్తులు నన్ను అనుకునేవారు, వాడంత అధర్మ ఆర్జన చేస్తున్నప్పటికీ కూడా ఎంత సుఖంగా ఉన్నాడో, నేను ధర్మ పద్ధతిలో ఆర్జిస్తున్నా, ఎందుకు ఈ కష్టాలు అని అనుకుంటూ ఉండేవారు. అయినా నేను ఇది పట్టించుకునేవాడిని కాదు. ఇలా చివరి వరకు గడిపి ఆ జన్మని పూర్తిగా మరణించిన తర్వాత తొలగించుకున్న మరుక్షణంలో ఈ బ్రహ్మరక్షో జన్మ నాకు ప్రాప్తించింది. అదేం చిత్రమో కానీ ఆ బ్రహ్మరాక్షసులు వచ్చే వాళ్ళందరినీ చంపుకు తింటుంటే నాకు అసలు ఆ దృష్టి మాత్రం ఉండేది కాదు. ఎంత మటుకు వాడు తిని ఆ ఆహారాన్ని సంపూర్ణంగా వాడు స్వీకరిస్తూ సుఖంగా ఉంటే నాకెందుకో ఏదీ మనస్కరించేది కాదు. ఏదో అలాగే ఒంటరిగా ఉండిపోతుండేవాడిని. కానీ రాక్షస ధర్మం అనేదే నాలో కేవలం ముఖంలో రూపంలో ఉండేది తప్ప రక్షో గుణం, రాక్షస గుణం మాత్రం నాకు అవ్వలేదు. కానీ ఏదో ఒక చింత మాత్రం నన్ను పీడిస్తూ ఉండేది. ఏదో తప్పు చేశాననే ఊహ మాత్రం వస్తూ ఉండేది. ఏం తప్పు చేశానో తెలిసేది కాదు. అకస్మాత్తుగా కన్నుల నిండా నీరు రావడం, ఏదో తప్పు చేసిన భావంతో ఒంటరిగా ఉండిపోవడం, 10 మందితో కలవకపోవడం, తీవ్రమైన ఆవేశం, అందులోనే తీవ్రమైన పిరికితనం, ఒక్కడా ఒక చోట ఒంటరిగా, ఎక్కడా ఒక చోట 10 మందితో కలిసి ఉండలేని తనం, ఇలాంటివి వచ్చి మానసికంగా చెప్పలేని దిగులు, భయం రాక్షస ధర్మ విరుద్ధంగా కలిగింది. ఈ కారణంగా
ఎప్పటికప్పుడు చెప్పలేనటువంటి ఉద్వేగం, మానసికమైనటువంటి ఆందోళనతో జీవిస్తూ ఉన్నాను నేను. అందుకని దయచేసి ఈ విధమైన మానసిక ఆందోళన లేకుండా ఉండే విధంగా నన్ను అనుగ్రహించవలసిందని రెండవ వాడు అన్నాడు. బాగా గుర్తుంచుకోవాలి, పురాణం ఎప్పుడూ ఒక విధమైన మార్గదర్శనాన్ని చేస్తుంది. అంతరార్థాన్ని వివరించుకునేటటువంటి సందర్భంలో దీన్ని మనం గమనిద్దాం. మూడవ రాక్షసుడు వచ్చాడు. స్వామి, నాది దాదాపు అలాంటి పరిస్థితే. నేను విపరీతమైనటువంటి దొంగతనాలకి చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డవాడిని. పుట్టిన నా చిన్నతనంలోనే తల్లి తండ్రి గతించినటువంటి కారణంగా, నా పెదనాన్న తన ఇంటికి తీసుకుపోయి కొంతకాలం పెంచిన కారణంగా, నా పెద్దమ్మ ఎప్పుడూ నన్ను కర్రతో కొట్టడం, ఇష్టం వచ్చినట్టు నిందించడం, తన్నడం ఇట్లాంటివి చేస్తున్నందువల్ల మెల్లగా దొంగతనాలకి అలవాటు పడి ఎక్కడెక్కడ ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ దూరి దొంగతనాన్ని చేసి ఎదురు తిరిగిన వాళ్ళని చంపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలా భయంకరమైనటువంటి స్థితిలో ఆర్జన చేసి ఒక రోజున ఒక స్వామి స్వయంగా ఇలా మీలాగే కూర్చొని తపస్సు చేసుకుంటున్నటువంటి సందర్భంలో అతనికి సంబంధించిన వస్తువుల దొంగతనానికి చేయడానికి కూడా నేను వెనుకాడకుండా వెళ్ళాను. చిత్రం ఏమంటే, తాను దాచుకున్నటువంటి ఏ ఆహారం ఉందో అది కూడా దాంట్లోనే ఉంటే, పాపం అన్ని రోజుల పాటు తపోనియమంలో ఉన్నటువంటి ఆ మహర్షి ఆ పూట తీసుకుందామని పెట్టుకున్న ఆహారం కూడా ఆ సంచితో పాటు దొంగతనానికి గురైతే ఆయన ఆఖరికి అలమటించి తీర్చేవాళ్లు లేక కాంతారం అడవి ప్రాంతంలో అక్కడే శివశివ అంటూ ప్రాణాలు విడిచేశాడు. అప్పుడు నాకేదో మానసికమైనటువంటి బాధ ఒకటి కలిగింది. ఈ జడదారి అంటే జడలని ధరించినటువంటి ఒక తాపసుడు యొక్క ప్రాణాలని ఈ ఆహారం దొంగతనం చేసిన కారణంగా తీసేశానే, దాంట్లో ఆహారం ఉందని నాకు తెలియదు, అంచేత నాకు ఏ విధమైన పాపం లేదని ఇలాగే ఆలోచించాను తప్ప మరొకటేం లేదు. నేను తోవలో వస్తున్నటువంటి సందర్భంలో, ఓ దొంగతనం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో పట్టుకుని ప్రయాణికులైనటువంటి వాడు, యాత్రకి వెళ్లేవాళ్ళు కర్రలతో మోదితే మరణించి ఇదిగో ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను. నాకు ఈ జన్మ నుండి నిష్కృతి లభించేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేయని ఆయన్ని వేడుకున్నారు. మనవి చేశాను, పురాణం అనేది ఎప్పుడూ కూడా మార్గదర్శనం చేస్తుంది అని. మొదటి బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుడనేటటువంటి బ్రాహ్మణుని దగ్గర ఆలయంలో అర్చకుణ్ణి అని చెప్పాడు. అర్చకుని యొక్క ధర్మం సకాలంలో పరమేశ్వరునికి బాలభోగం అంటే ఉదయకాలంలో ఇచ్చే ఫల ఆహారాన్ని నివేదించాలి. మధ్యాహ్న కాలంలో ఉత్తమమైనటువంటి నివేదనని పరమ మహా నైవేద్యం అంటారే, ఆ మహా నివేదనని ఆరగింపు చేయాలి. సాయంకాలం వేళ చేయవలసినటువంటి అర్చనాధికారులన్నింటినీ సంపూర్ణంగా ముగించాలి. వచ్చేటటువంటి భక్తులని ఆకర్షించేటటువంటి విధమైన కంఠస్వరంతో ఏ విధమైన మంత్ర లోపము లేకుండా జపాన్ని చేస్తూ స్వామిని ఆరాధన చేసి తద్వారా వచ్చినటువంటి పరిషత్ దక్షిణ అంటారు, భక్తులిచ్చేటటువంటి వస్తువులతో జీవించాలి. అలా లేకుండా పరమేశ్వరుని పేరిట అపచారాన్ని చేసి ఆ విధమైన సొమ్మును సంపాదించాడు కాబట్టి బ్రహ్మ రాక్షసుగా జన్మించాడు అని అర్థం. అంటే దోషానికి ప్రాయశ్చిత్తంగా మరుసటి జన్మలో అట్లాంటి రూపం కలుగుతుందనేది ఈ పురాణం మనకి తెలియచెప్తున్నటువంటి పురాణ కథ మనకి తెలియచెప్తున్నటువంటిది. లోకంలో అందరినీ బాగు చేయవలసిన అర్చకుడు దురదృష్టవశాత్తు అలా ఉంటే మరుజన్మలో ఈ స్థితిని పొందుతాడనేది ఈ కథ మనకి తెలియచేసే మార్గదర్శకాయమానమైన విధానం. రెండవ వాడు స్వయంగా ఆర్జించడమే తప్ప వేరు విధంగా ఇంకా ఊహే లేదు. మోసం 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 మోసం. అలాంటి వాడు బ్రహ్మరాక్షసుగా జన్మించినప్పటికీ కూడా అటు రాక్షస గుణము రాలేదు, ఇటు మానవ గుణము రాలేదు, అటు దుర్మార్గ పద్ధతి లేదు, ఇటు సన్మార్గ పద్ధతి లేదు. తన జీవితానికి ఏ విధమైనటువంటి ఒక మార్గ నిర్దేశము లేకుండా తీవ్ర మానసిక మనోవ్యధతో ఉండిపోయాడు. లోకంలో నిజమైన నరకం ఏది అంటే అనుక్షణం భయపడుతూ జీవించడం, అనుక్షణం మానసిక ఆందోళనకి గురి అవుతూ బతకడం. ఏం జరుగుతుందో అనే మానసికమైనటువంటి ఉద్విగ్నతతో చాలా మంది ఉంటారే, అది యథార్థమైనటువంటి మరణానికి గుర్తు, మరణ సమానమైనటువంటి వేదనకి గుర్తు. అదిగో అటువంటి వేదనకి గురి అయినటువంటి వాడు రెండవ రాక్షసుడు. మూడవవాడు స్పష్టంగా దొంగతనాన్ని చేశాడు. చేసి ఒక ఋషి తపోనిష్ఠుడైనటువంటి వారి మరణానికి కారకుడయ్యాడు. అంచేత 3 విధాలైనటువంటి పద్ధతులలో ముగ్గురు చేసినటువంటి దోషాలకి అనుగుణంగా ఈ విధమైన మరణాన్ని పొంది బ్రహ్మరాక్షసులైతే వాళ్ళని ఈ తత్వనిష్ఠుడైనటువంటి ఆయన చూసి మీ ముగ్గురికి శాప నిష్కృతిని చేస్తాను అని తాను ఆ రోజు చేసినటువంటి ఏ తపస్సు అయితే ఉందో ఆ తపస్సుకి సంబంధించినటువంటి శక్తిని 3 భాగాలు చేసి ముగ్గురికి ఆ ఫలితాన్ని ధారపోసి ఆ ముగ్గురికి ఆ విధమైన బ్రహ్మ రక్షో రూపాన్ని తొలగించాడు. కార్తీక శుద్ధ నవమి నాడు
యథార్థంగా పరమేశ్వరునికి సంబంధించిన అభిషేకాన్ని కానీ లేదా అమోఘమైనటువంటి రుద్ర యాగాన్ని కానీ హోమాన్ని కానీ చేస్తే ఆ ఫలితం ఎంత గొప్పదవుతుంది అంటే బ్రహ్మరాక్షస రూపాన్ని పొందినటువంటి వాళ్ళకి కూడా ఆ ఫలితాన్ని కానీ పంపకం చేసినట్టయితే ఆ రూపం తొరిగేంతటి అమోఘమైన స్థితి కలిగించే అద్భుతమైన తిథి కార్తీక శుద్ధ నవమి. యథార్థమైన యుగ ఆరంభం జరిగినటువంటి ఈ రోజున అంతటి శక్తివంతమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టే రాక్షస రూపం వాళ్ళకి తొలగింది. తొలగడమే కాక పూర్వ జన్మ జ్ఞానం కూడా ఆ రోజు తపస్సు చేస్తున్నటువంటి బ్రాహ్మణుని ద్వారా వాళ్ళకి లభించింది. కాబట్టి కార్తీక శుద్ధ నవమి నాడు యథార్థంగా అద్భుతమైనటువంటి యాగాన్ని గాని అభిషేకాన్ని గాని శివార్చనని గాని శివ అష్టోత్తరం దగ్గర నుండి శివ సహస్రనామం వరకు గాని జపాన్ని నిశ్చలమైన భక్తితో చేసినట్లయితే పూర్వ జన్మకు సంబంధించిన దోషము తొలగుతుంది. మన కుటుంబంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు పరివారంలో ఉన్నటువంటి దోషాలని కూడా తొలగించగలిగిన శక్తి కార్తీక శుద్ధ నవమి నాటి జపానికి ఉంటుందని పురాణం తెలియజేస్తోంది. పురాణానికి అసత్యం చెప్పాల్సిన అవసరం లేదు. నవమి నాడు చేసినటువంటి దానికి ఇంతటి శక్తి ఉంటుందనే యథార్థాన్ని చెప్తోంది. కాబట్టి నమ్మినట్లయితే ప్రయోజనం ఉంటుంది, నమ్మకపోతే పురాణం మాత్రం ఏ విధంగానూ నష్టం పోనే పోదు. నవమి అనేటటువంటిది రాబోయే శుభాన్ని సూచించేది. అంచేతనే అమ్మవారు మహానవమి అనేటటువంటి పేరున ఆ రోజున అద్భుతమైనటువంటి భద్రకాళీ వేషాన్ని వేసుకుని మరుసటి రోజున మహిష అసురుణ్ణి వధించగలిగింది. నవమి అనేది ధైర్యానికి, పరాక్రమానికి, సాహసానికి, ముందు నాటి విజయానికి సంకేతం. అలా నవమి నాడు చేసినటువంటి తప ఫలితాన్ని మన పిల్లలందరికీ అలాగే మన కుటుంబ సభ్యులందరికీ కానీ ధారపోసేంత స్థాయిలో మనం చేసినట్టయితే వారందరి జీవితాలు బాగుపడతాయి. బాగుపడగా చేయగలిగినటువంటి శక్తి ఈ నవమి తిథి నాటి జపానికి ఉంటుంది, హోమానికి ఉంటుంది, యాగానికి ఉంటుంది, యజ్ఞానికి ఉంటుంది, అభిషేకానికి ఉంటుంది అని తెలియజేస్తోంది కార్తీక పురాణం. కాబట్టి నవమి నాడు విశేషంగా జపం చేయడం అత్యుత్తమము అని గ్రహించాలి. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి.